నారాయణ నారాయణ నారాయణ. స్వామి, నా మోక్షం ఎప్పుడు తీరుతుంది? శాపం అదేలేండి స్వామి, అంత తికమకలు అవుతున్నాను స్వామి. భక్త, నీ మోక్షం ఎప్పుడు వస్తుందంటే ఫ్రీ బస్ ఉంటుంది కదా, కేవలం ఆడవాళ్ళకి ఉంది ప్రస్తుతానికి. ఎప్పుడైతే మగవాళ్ళకి ఆడవాళ్ళకి సమానంగా ఉంటుందో అప్పుడే నీ ఫ్రీ బస్కి నీకు లింక్ ఉంది. స్వామి, అసలే బస్సులు ఎక్కలేకపోతున్నాను, వాళ్ళేమో ఆడవాళ్ళేమో నన్ను తోసేస్తున్నారు. ఇది ఎక్కడికి స్వామి శాపం స్వామి. నారాయణ నారాయణ, చెప్పేది భక్తాస్థాయిగా విను. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైతే ఫ్రీ బస్ తీసేస్తారో, మగవాళ్ళు ఆడవాళ్ళకి సమానంగా చూస్తారో, రాజ్యాంగం ఆర్టికల్ 15 ప్రకారం నేను కొన్ని చదివాను. ఎంత ఇంద్రలోకంలో వైకుంఠంలో ఉన్నా కూడా నేను కూడా ఈ మధ్యన కాన్స్టిట్యూషన్ చదువుతున్నాను, ఇండియన్ కాన్స్టిట్యూషన్. దాంట్లో బాగా క్లియర్గా రాసి ఉంది, with irrespective of gender, ఆర్టికల్ 15 అని ఉంది. డాక్టర్ అంబేద్కర్ గారి రాసిన, గౌరవైన డాక్టర్ అంబేద్కర్ గారి రాసిన కాన్స్టిట్యూషన్. ఓకే, అందరూ నాలుగు తెలుగులా నారాయణ నారాయణ, అందరూ దాని మీద ప్లెడ్జ్ అదే తీసుకుంటారు, కానీ వాళ్ళు పాటిస్తలేదు. ఓకే, సరే సరే, ఆ రాజకీయ నాయకులు వాళ్ళ ఇష్టాలు. ఓకే, సో అంతే స్వామి. భక్త, మేము ఒక మాట మీద ఉంటాము. శ్రీరామచంద్రుడు ఒకప్పుడు దాపత్య యుగంలో మేము నీకు తెలుసు, నేను కొన్ని తెలియకపోయినా ఒకే బాణం ఒకే మాట. అర్థం చేసుకున్నావా? అర్థమైంది స్వామి, అర్థమైంది. సరే భక్త, అది తెలుసా? అప్పుడు దాకా జొమాటోస్ స్వింగియో, లేకపోతే ఈ మధ్యన ఏదో కెంటుకుటీ ఫ్రైడ్ చికెన్ వచ్చిందంట. అది నారాయణ నారాయణ నారాయణ. అలాంటి విషయాలు మేము మాట్లాడకూడదు. సరే, అక్కడే ఉండు. మచిలీపట్నం బీచ్ కాడ ఈ మధ్య సర్కస్ కూడా వచ్చిందంట. అది ఆ సర్కస్ వెళ్ళి కాస్త ఎంటర్టైన్మెంట్ అవ్వు. అలాగే స్వామి. నారాయణ 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 నారాయణ. సరే స్వామి.